హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో రివైజ్డ్ బిఎడ్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. దీంట్లో భాగంగా ఫస్ట్ యూనిట్ లో పెయింటర్స్ గురించి చూస్తున్నాము. ఓకే, సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. అండ్ అలాగే ఇది ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి ఆ ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్ లోనే మీకు సిలబస్ వీడియో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ రూపంలో కనిపిస్తుంది కాబట్టి అక్కడ నుంచి చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్ లో ఇద్దరు వ్యక్తుల గురించి చూద్దాము. అభనీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు, అభనీంద్రనాథ్ ఠాగూర్. ఈయన 7th August 1871 లో జన్మించారు. 5th December 1951 లో మరణించారు. హీ వాస్ ద ప్రిన్సిపల్ ఆర్టిస్ట్ అండ్ క్రియేటర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్. సో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ ని క్రియేట్ చేసిన అతనిన ప్రిన్సిపల్ ఆర్టిస్ట్ ఈయన. అందులో he was also the first major exponent of Swadeshi values in Indian art, thereby founding the influential Bengal school of art which led to the development of modern Indian painting. సో దాంతో పాటుగా ఈయన స్వదేశీ వాల్యూస్ లో మేజర్ ఎక్స్పోనెంట్ అనమాట ఈయన ఇందులో ఇండియన్ ఆర్ట్ లో. అండ్ అలాగే ఈయన అందుకే ఏది ఫౌండ్ చేశారు, బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ని తీసుకొచ్చారు. దాని ద్వారా ఏమైపోయింది అంటే మోడర్న్ ఇండియన్ పెయింటింగ్ అనేది ఫేమస్ గా అయిపోయింది. ఓకే, he was also a noted writer, particularly for children. పిల్లల కోసం రచనలు కూడా చేసేవారైనా, సో ఒక రైటర్ గా కూడా తీసుకోవచ్చు. పాపులర్లీ నోన్ యాజ్ అభన్ ఠాకూర్, హిస్ బుక్స్ రాజ్ కహిని, బుడో ఆంగ్లా, నాలక్ అండ్ కిరేర్ పుత్లారే ల్యాండ్ మార్క్స్ ఇన్ బెంగాలీ లాంగ్వేజ్ చిల్డ్రన్స్ లిటరేచర్. సో చిల్డ్రన్స్ లిటరేచర్ లో ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈయన రాసేవారు. పాపులర్ గా రైటింగ్ నేమ్ ఏంటి అని అంటే అభన్ ఠాకూర్. Okay, Tagore sought to modernize Mughal and Rajput styles to counter the influence of Western models of art as taught in art schools under the British Raj and developed the Indian style of painting later known as Bengal School of Art. So colonization వల్ల బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువైపోయింది ఆర్ట్ మీద కూడా. ఓకే, ఎడ్యుకేషన్ మీద ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇప్పటిదాకా కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నడుస్తుంది. బట్ ఆ టైంలో ఏంటంటే పెయింటింగ్స్ అప్పుడు కూడా ఈ వెస్టర్న్ మోడల్స్ అనేటివి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. సో ఠాగూర్ గారు ఏం చేశారు అంటే ముఘల్ మరియు రాజ్పుత్ స్టైల్స్ ని తీసుకొచ్చారనమాట పెయింటింగ్ లో. సో లేటర్ ఏం చేశారు, ఈ బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో వీటిని కొనసాగించారు. ఓకే, such was the success of Tagore's work that it was eventually accepted and promoted as a national Indian style within British art institutions under the epithet of ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్. సో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ క్రియేటర్ ఏనే కదా. సో ఈయన వర్క్స్ అనేటివి ఎంత గొప్పగా అయిపోయాయి అని అంటే బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా నేషనల్ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఈయనది అనేసి చెప్పేవాళ్ళు అనమాట. ఓకే, in the early 1890s several illustrations were published in Sadhana magazine and in Chitrangada and other works by Rabindranath Tagore. So 1890s లో ఈ సాధన మ్యాగజైన్ లో చిత్రంగదలో వర్క్స్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు, పబ్లిష్ చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. హీ ఆల్సో ఇల్లుస్ట్రేటెడ్ హిస్ ఓన్ బుక్స్, తన ఓన్ బుక్స్ కూడా ఇల్లుస్ట్రేట్ చేశారు. హీ ఈస్ ద నెఫ్యూ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో అభనీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క నెఫ్యూ అన్నమాట. ఓకే, about the year 1897 he took lessons from the vice principal of government school of art, studying in the traditional European academic manner, learning the full range of techniques but with a particular interest in watercolors. So 1897 లో, సో ఈయన పుట్టిన తర్వాత 1897 లో వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ దగ్గర లెసన్స్ తీసుకున్నారనమాట. దేని గురించి అని అంటే ట్రెడిషనల్ యూరోపియన్ అకాడమిక్ ఎలా ఉంది అనేసి. సో దాంట్లో టెక్నిక్స్ ఏంటి ఫుల్ రేంజ్ లో నేర్చుకున్నారనమాట. కాకపోతే ఈయన ఏంటంటే పర్టికులర్ గా వాటర్ కలర్స్ మీద ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు. ఎట్ దిస్ టైమ్ హీ బిగాన్ టు కమ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ముఘల్ ఆర్ట్, మేకింగ్ ఎ నెంబర్ ఆఫ్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ కృష్ణ ఇన్ ఎ ముఘల్ ఇన్ఫ్లుయెన్స్ స్టైల్. సో ఆ టైంలోనే ముఘల్ ఆర్ట్ అనేది ఈయనని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట. సో ఏం చేశారు ఈయన, కృష్ణుని యొక్క లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ముఘల్ ఆర్ట్ ఫామ్ లో ఇల్లుస్ట్రేట్ చేశారు, పెయింటింగ్స్ అనేటివి వేశారు. ఆఫ్టర్ మీటింగ్ E.B. Havell, Tagore worked with him to revitalize and redefine art teaching at the Calcutta School of Art, a project also supported by his brother Gaganendranath, who set up
ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్. సో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ లో ప్రిన్సిపల్ ఆర్టిస్ట్ ఈయన అండ్ క్రియేటర్ ఈయన. దాన్ని సెట్ చేసింది మాత్రం ఈయన బ్రదర్ అనమాట. ఎవరైనా గగనేంద్రనాథ్. ఓకే, సో ఈబి హవెల్ అనే వ్యక్తిని కలిసిన తర్వాత ఠాగూర్ గారు ఏం చేశారంటే ఆయనతోటి కలిసి కాల్కటా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో టీచింగ్ అనేది రీడిఫైన్ చేయాలి, రీవైటలైజ్ చేయాలనేసి ఆయనతో కలిసి వర్క్ చేశారనమాట. ఓకే, హిస్ స్టైల్ అభనీంద్రనాథ్ ఠాగూర్ బిలీవ్డ్ ఇన్ ద ట్రెడిషనల్ ఇండియన్ టెక్నిక్స్ ఆఫ్ పెయింటింగ్. సో ఈ అభనీంద్రనాథ్ గారు ట్రెడిషనల్ ఇండియన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నమ్మకం ఉంచేవారు. హిస్ ఫిలాసఫీ ఎగ్జిస్టెడ్ ఇన్ రిజెక్టింగ్ ద మెటీరియలిస్టిక్ art of the West and coming back to the Indian traditional art forms. So materialistic art forms వద్దు, మనకి వెస్టర్న్ సైడ్ ఉన్నాయి, మనకి ఇండియన్ ఆర్ట్ ఫార్మ్స్ బెటర్ అనేసి ఈయన నమ్మేవాళ్ళు అనమాట. ఫిలాసఫీ అలాగే ఉండేది ఈయనది. He was very much influenced by the Mughal school of painting as well as Whistler's aestheticism. ఈ విజ్లెస్ గారి ఎస్థెటిక్ ఎలాగైతే ఉందో దాని మీద అండ్ ముఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ మీద ఈయనకి ఇంట్రెస్ట్ అనేది ఉండేది. ఇన్ హిస్ లేటర్ వర్క్స్ అభనీంద్రనాథ్ started integrating Chinese and Japanese calligraphic traditions into his style. So later అంటే తన వర్క్స్ చేస్తూ పెయింటింగ్స్ చేస్తూ ఈయన చైనీస్ జపానీస్ calligraphic ట్రెడిషన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేశారనమాట తన పెయింటింగ్స్ లో. అభనీంద్రనాథ్ maintained throughout his life a long friendship with the London based artist, author and eventual president of London's Royal College of Art, William Rothenstein. సో విలియం రాథెన్స్టైన్ అనే వ్యక్తి ఈయన లండన్స్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ కి ప్రెసిడెంట్ కూడా, ఒక ఆర్టిస్ట్ అండ్ ఆథర్ కూడా. సో ఈయనతోటి లాంగ్ ఫ్రెండ్షిప్ అనేది ఉండేది అభనీంద్రనాథ్ కి. అరైవింగ్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ 1910, Rothenstein spent almost a year surveying India's cultural and religious sites, including the ancient Buddhist caves of Ajanta, the Jain carvings of Gwalior and the Hindu Penelope of Benares. సో 1910 లో రాథెన్స్టైన్ ఇండియాకి వచ్చి ఇండియాస్ కల్చరల్ ఈ రిలీజియస్ సైట్స్ మీద ఒక సర్వే అనేది చేశారు. దాదాపు ఒక ఇయర్ చేశారనమాట. సో దేని మీద చేశారు అని అంటే, మనకి అజంతాలో బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయి కదా వాటి మీద, అలాగే గ్వాలియర్ లో జైన్ యొక్క కార్వింగ్స్ మీద, అలాగే బెనారస్ లో హిందూ పెనలోపి మీద చేశారనమాట. హీ ఎండెడ్ అప్ ఇన్ కల్కట్టా వేర్ హీ డ్రూ and painted with Abhanindranath and his students, attempting to observe elements of Bengal school style into his own practice. So tanakantu sonta style undi kada, dantlo Bengal style ni add chestu so paintings aneti veyadam jarigindi anamata Rothenstein Calcutta lo Abhanindranath nu ayana students tho kalipi. However, limited Rothenstein's experiments with the styles of early modernist Indian painting were the friendship between him and Abhanindranath ushered in a crucial cultural event. సో ఒక క్రూషియల్ ఈవెంట్ లో ఏంటంటే వీళ్ళ యొక్క పెయింటింగ్స్ అనేది చూపించడం జరిగింది. అదేంటి అని అంటే, దిస్ వాస్ రవీంద్రనాథ్ ఠాగూర్ sojourn at Rothenstein's London home, which led to the publication of the English language version of Geetanjali and the subsequent award of Rabindranath in 1913 of the Nobel Prize for Literature. He who gave pictorial form for the concept of Bharat Mata. So రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఈ రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీష్ వర్జన్ లో తీసుకొచ్చారనమాట, గీతాంజలి. సో దాని ద్వారానే నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది లిటరేచర్ లో ఆయనకి. సో దాని యొక్క పిక్టోరియల్ ఫామ్ అనేది అభనీంద్రనాథ్ గారు భారత్ మాతని పిక్టోరియల్ ఫామ్ లో తీసుకొచ్చారనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ అభనీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాజా రవివర్మ 29th April 1848 లో జన్మించారు. 2nd October 1906 లో మరణించారు. హీ వాజ్ అ సెలబ్రేటెడ్ ఇండియన్ పెయింటర్ అండ్ ఆర్టిస్ట్. సో రాజా రవివర్మ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈవెన్ మూవీస్ లలో కూడా ఈయనని పొగడ్డం జరిగింది. He is considered among the greatest painters in the history of Indian art for a number of aesthetic and broader social reasons. So broader social reasons కి మరియు aesthetic కి సంబంధించిన రీజన్స్ కి ఈయన యొక్క ఆర్ట్ ఫార్మ్స్ అనేటివి చాలా ఫేమస్ అయ్యాయి. ఈయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పెయింటర్స్ ఇన్ ఇండియా. Firstly, his works are held to be among the best examples of the fusion of European techniques with a purely Indian sensibility. So, India యొక్క sensibility ని మెయింటైన్ చేస్తూ యూరోపియన్ టెక్నిక్స్ తోటి ఫ్యూజన్ అనేది క్రియేట్ చేసేవారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా ఈయన చూపించేవాళ్ళు. While continuing the tradition and aesthetics of Indian art, his paintings employed the latest European academic art techniques of the day.
సో ఇండియన్ ఆర్ట్ యొక్క ట్రెడిషన్ మరియు అస్థెటిక్స్ ని కంటిన్యూ చేసేవాళ్ళు. దాంతో పాటుగా లేటెస్ట్ యూరోపియన్ అకాడమిక్ ఆర్ట్ టెక్నిక్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేసేవారు. Secondly, he was notable for making affordable lithographs of his paintings available to the public, which greatly enhanced his reach and influence as a painter and public figure. సో ఈయన ఏంటంటే తన యొక్క పెయింటింగ్స్ ని లిథోగ్రాఫ్స్ చేసేవాళ్ళు అనమాట. దాని ద్వారా ఏంటంటే ఈ పబ్లిక్ కి ఈజీగా అవైలబుల్ అయ్యేటివి ఆయన పెయింటింగ్స్, అండ్ అలాగే పబ్లిక్ ఫిగర్ లా కూడా ఆయన పెరగడం జరిగింది. సో లిథోగ్రాఫ్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఐదర్ ఒక మెటల్ షీట్ మీద లేదా మెటల్ ప్లేట్స్ మీద లేదా స్టోన్ మీద కార్వింగ్స్ అనేటివి చేసి దాని మీద పెయింట్ అనేది వేసి వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. ఓకే, ఇండీడ్ హిస్ లిథోగ్రాఫ్స్ ఇంక్రీస్డ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కామన్ పీపుల్ విత్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిఫైన్డ్ ఆర్టిస్టిక్ టేస్ట్ అమాంగ్ కామన్ పీపుల్ ఫర్ సెవరల్ డెకేడ్స్. సో ఈ లిథోగ్రాఫ్స్ వల్ల కామన్ పీపుల్ లో సో ఈ ఫైన్ ఆర్ట్స్ గురించి ఒక ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. దాంతో పాటుగా సెవరల్ డెకేడ్స్ కూడా అది కంటిన్యూ అయింది అనమాట. ఆర్టిస్టిక్ టేస్ట్ అనేటివి డిఫైన్ అయ్యాయి కామన్ పీపుల్ లో కూడా. ఇన్ పర్టికులర్ హిస్ డెపిక్షన్స్ ఆఫ్ హిందూ డైటీస్ అండ్ ఎపిసోడ్స్ ఫ్రమ్ ద ఎపిక్స్ అండ్ పురాణాస్ హ్యావ్ రిసీవ్డ్ ప్రొఫౌండ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఆర్ ఫౌండ్ ఆఫెన్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్షిప్ అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా. సో ఇండియా వైడ్ గా కూడా ఈయన పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెయింటింగ్స్ ఏంటంటే హిందూ యొక్క డైటీస్ అంటే వర్షిప్డ్ గాడ్స్ లేదా గాడెసెస్ గురించి, లేదా ఎపిక్స్ పురాణాస్ నుంచి ఎపిసోడ్స్ అనేటివి. సో ఇవన్నీ ఉండేసరికి పబ్లిక్ చాలా వరకు యాక్సెప్ట్ చేసేది, అండ్ ఆ పెయింటింగ్స్ ని పెట్టుకొని వర్షిప్ కూడా చేసేవాళ్ళు అనమాట. ఓకే, he was closely related to the royal family of Travancore in the deep south of India, Kerala and Tamil Nadu. So deep south of India lo Travancore ki sambandhinchi in royal family ki sambandhinchina vyakti. Later in his life, 2 of his granddaughters were adopted into the royal family and their descendants comprise the totality of the present royal family of Travancore, including the latest 3 Maharajas, Balarama Varma III, Marthanda Varma III and Rama Varma. So ఈయన రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. సో తర్వాత ఈయన లైఫ్ లో 3 గ్రాండ్ డాటర్స్ ని అడాప్ట్ చేశారనమాట. సో వాళ్ళు రాయల్ ఫ్యామిలీకి వచ్చారు. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ లో మీరు చూసుకున్నట్టయితే వాళ్ళందరినీ కూడా కలుపుకొని టోటల్ గా రాయల్ ఫ్యామిలీలో ఇప్పుడు లేటెస్ట్ గా 3 ఉన్నారు. ఎవరు అని అంటే మహారాజాస్, వాళ్ళు బలరామ వర్మ 3, మార్తాండ వర్మ 3, రవి వర్మ 7. ఓకే, ఇన్ 1904 Viceroy Lord Curzon on behalf of the British King Emperor bestowed upon Verma the కేసరి హింద్ గోల్డ్ మెడల్. సో ఈయనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది బ్రిటిష్ కింగ్ ఎంపరర్ దగ్గర నుంచి వైస్రాయ్ లార్డ్ కర్జన్ టైంలో. ఎ కాలేజ్ డెడికేటెడ్ టు ఫైన్ ఆర్ట్స్ వాజ్ ఆల్సో కాన్స్టిట్యూటెడ్ ఇన్ హిస్ ఆనర్ ఇన్ మావెలికర, కేరళ. కేరళలో ఈయనకి డెడికేటెడ్ గా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ని కూడా తీసుకొచ్చారు. రాజా రవివర్మ హై స్కూల్ ఎట్ కిలిమనూర్ was named after him, and there are many cultural organizations throughout India bearing his name. సో ఈయన పేరు మీద చాలా కల్చరల్ ఆర్గనైజేషన్స్ కూడా వచ్చాయి ఇండియాలో, అండ్ అలాగే ఈయన యొక్క హై స్కూల్ ని కూడా ఈయన పేరు మీదకి మార్చారు. ఇన్ 2013 ద క్రాటర్ వర్మ ఆన్ మెర్క్యూరీ వాస్ నేమ్డ్ ఇన్ హిస్ ఆనర్. సో మెర్క్యూరీ మీద క్రాటర్ వర్మ ఈ పేరు కూడా అంటే ఆ క్రాటర్ కి వర్మ అన్న పేరు కూడా ఈయన ఆనర్ మీదనే ఇవ్వడం జరిగింది 2013 లో. Considering his vast contribution to Indian art, the government of Kerala has initiated an award called Raja Ravivarma Puraskaram, which is awarded every year to people who show excellence in the field of art and culture. సో ఆర్ట్ లో మరియు కల్చర్ లో ఎవరైతే ఎక్సలెన్స్ చూపిస్తారో వాళ్ళకి ప్రతి ఇయర్ ఈ పురస్కారం అనేది అందజేస్తారు. ఏ పురస్కారం అని అంటే రాజా రవివర్మ పురస్కారం. సో ఈ పురస్కారం అనేది ఆయన యొక్క వాస్ట్ కాంట్రిబ్యూషన్స్, ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ అయితే ఇచ్చారు కదా ఇండియన్ ఆర్ట్ కి సంబంధించి, దాని వల్ల గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఇనిషియేట్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ రాజా రవివర్మ గారు. సో ఇవాళ మనం అవనీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి అండ్ అలాగే రాజా రవివర్మ గారి గురించి, ఇద్దరు కూడా పెయింటర్స్ మనకి తెలుసుకున్నాము. సో యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, ఈ వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఈ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.